కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సముద్ర మృగతోటి మహాలక్ష్మీదేవి అనుగ్రహించడానికి ఒక చిన్నపాటి పరిహారం ప్రారంభం చేద్దాం. సముద్ర మృగతోటి కొన్ని వందల పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు జ్యోతిషాస్త్రంలో 12 భావాలు అంటూ ఉంటాయి. అంటే లగ్న భావం, ధనభావం, కుటుంబ భావం, సోదర భావం, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ స్థానాలు, అలాగే సంతాన భావం, రుణాలు, శత్రువులు, రోగాలు, అభావం, కలత్ర భావం, భార్యాభర్తల దాంపత్య జీవితం, వివాహం కాకపోవటము, వివాహం అయితే సమస్యలు, ఆ తర్వాత విడాకులు, ఇంకా ఇవే ఉంటాయి కదా. సప్తమ భావం అన్న తర్వాత ఒకటే అవే కొన్ని వందలు ఉన్నాయి. పూర్వ రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త భావాలు, సప్తమ భావంలో కూడా అనేక భావాలు ఉన్న విధంగా కూడా ప్రేక్షకులకి ఉత్తరాలు కూడా వస్తున్నాయి. అలాగే వచ్చి కలిసే వాళ్ళు చెప్తున్నారు ఇన్ని రకాలైనటువంటి వివాహ స్థానంలో ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆయుస్థానం, ఇక పితృస్థానం, లాభాలు, నష్టాలు, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో భావాలు. ఇన్ని భావాలకి సముద్ర మృగతోటి ఉన్నదా? నిజంగా వాస్తవంగా సముద్రమే లేకపోతే మనం ఉందాం. ఇది వాస్తవం, నగ్న సత్యం. సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఆ జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తి చేత ఆవిరి కాబడి పైకి వెళ్ళేసి ఆకాశంలో తిరిగి మనకు వర్షంగా వర్షిస్తుంది. అదే లేకపోతే అసలు మానవ జీవనం ఉండదు, జీవన మనుగడే ఉండదు. ఈ భూమి మీద ఏ జంతు జాలం కూడా ఉండదు. కానీ ఎక్కడో ఉన్న సముద్రం మనకు చాలా దూరంగా ఉంది. అయినప్పటికీ మనం ఇక్కడ మన ప్రయోజనాన్ని కూడా వాటి ద్వారానే, ఆ సముద్రం ద్వారానే మనం పొందుతున్నాం. ఎక్కడ ఉన్న సముద్రం అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటే ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మనం సముద్రంతోనే ఒక అవినాభావ సంబంధం కనుక కొన్ని గ్రహ సంచార స్థితిగతులకు తగిన విధంగా మలుచుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నెన్నో పరిహారాలు ఉంటాయి. కనుక వాటిలో అనేక పరిహారాల్లో చిన్న చిన్నవి మాత్రమే, స్వల్పంగా మాత్రమే తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి చేస్తుంటారు. దీనికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాని కోసంగా దీపావళి వచ్చిందంటే లక్ష్మీ పూజ చేస్తారు, కనకధారా స్తోత్రం చేస్తారు, లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ సహస్రనామాలు, ఇంకా అష్టలక్ష్మి వైభవాలు, ఎన్నో చేస్తుంటాం. కానీ వీటితో పాటు మనకు ఒక అనుగ్రహం అనేటువంటిది కావాలి అన్నప్పుడు ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడి దగ్గరికి ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతి భక్తుడిని కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడా అంటే అది కాదేమో అనిపిస్తుంది. ఆ అనుగ్రహానికి నోచుకోవటానికి కూడా ఒక అదృష్టం ఉండాలి, ఒక యోగం ఉండాలి. కనుక అలాంటి యోగము, అదృష్టాన్ని కూడా మనం పొందాలి. కనుక అలాంటి అదృష్టాన్ని, యోగాన్ని పొందటానికి చేసేటువంటి చిన్ని ప్రయత్నాన్ని, దీన్ని కొంత విపులంగానే చెప్తాను. చెప్పిన తర్వాత పూర్తిగా మధ్యలో కాల్స్ ఎక్కడ కూడా తీసుకొని పరిహారం అంతా పూర్తయిన తర్వాత బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాతనే కాల్స్తో మాట్లాడతాం. ఇక ఈ పరిహారము సంవత్సరంలో కొన్ని మాసాల్లోనే, ఏ మాసాలు? చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, ఈ 7 మాసాలలోనే ఇది ఆచరించవచ్చు. ఎన్నిసార్లు ఆచరించవచ్చు. అయితే ఎప్పుడెప్పుడు 7 మాసాలు చెప్పాం. ఈ 7 మాసాలు ఆచరించే సమయంలో గురు మౌఢ్యం కానీ శుక్రమౌఢ్యం కానీ ఉండకూడదు. ఆ తర్వాత ఈ 7 మాసాలలో పూర్ణిమకి ఏమాత్రం గ్రహణం కానీ లేక అమావాస్యకి ఏమాత్రం గ్రహణం కానీ ఉండకూడదు. ఆ గ్రహణం అనేది భారతదేశంలోనే కాదు, ఎక్కడా కూడా పట్టకూడదు. అట్లా గ్రహణం లేకుండా ఉండాలి ఈ 7 మాసాలలో. ఆ తర్వాత
ఈ 7 మాసాలు ఎప్పుడైనా అధిక మాసాలు వస్తుంటాయి, అధిక మాసాలు రాకూడదు. ఇక 7 మాసాల్లో ఏ ఏ రోజులు అంటే, ప్రతి మాసంలో కూడా నిన్న సముద్ర నురగతో చేసేటువంటి ముందు దానికి ఉపోద్ఘాతం చెప్పాను. స్వాతి నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం మధ్యలోనే సముద్ర నురగతోటి పరిహారాలోని ఆ స్వాతి ఎందుకు తీసుకున్నా దాని వివరణ అంతా నేను ఉపోద్ఘాతం చెప్పాను కనుక మళ్ళా తిరిగి ఆ ఉపోద్ఘాతం అవసరం లేదు. కనుక స్వాతి నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం మధ్యలో ఉండేటువంటి నక్షత్రాలు ఉంటాయి కనుక ఆ నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వస్తుంది. కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి రోజు మనకు అవసరం. అయితే శ్రవణ నక్షత్రం సోమవారం రావచ్చు, ఆదివారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, ఏదో ఒక వారం వస్తుంది. కానీ ఈ 7 మాసాలలో మీకు కావలసినటువంటి ఆ శ్రవణ నక్షత్రం 3 వారాల్లోనే మనకు అవసరము. ఆ 3 వారాలు సోమవారం, శుక్రవారం, శనివారం. సోమవారం, శుక్రవారం, శనివారం. సోమవారానికి అధిపతి చంద్రుడు, శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శనివారానికి అధిపతి శని. నిజంగా చాలామంది అష్టమ శనిని, అర్ధాష్టమ శనిని, ఏల్నాటి శనిని పట్టిందేమోనే, పడుతుందేమోనని భయపడిపోతుంటారు. నిజంగా శని చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి. అసలు మనం చక్కగా ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ ప్రాణాన్ని అందించేటువంటి వాడు ఆ శని మహాదేవుడు. చక్కని ఆయుష్ని ఇచ్చేవాడు, ఆయుష్ కారకుడు. మరి ఆయన చూసి భయపడతారు. ఆయన చూసి ఎందుకు భయపడతారు అంటే ఇది కలియుగం. ఈ కలికాలంలో డబ్బే ప్రధానంగా సంపాదించుకోవాలి కొంతమంది. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటారు, ప్రత్యేకమైనటువంటి పంథాలు నడిచేవారు. కనుక ఆ శని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేంత నీచ బుద్ధి ఇంకోట్లేదు. ఆ డబ్బు ఉండదు కూడా. కనుక ఆ శని అనుగ్రహాన్ని మనం పొందాలి. అయితే శుక్రుడు శని మంచి మిత్రుడు. ఎంతటి మిత్రులు అంటే విశేషమైనటువంటి మిత్రులు. ఇక చంద్రుడు. ఈ చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవికి సోదరుడు, చందమామ, మనకు మేనమామ. ఆ తర్వాత ఈ సోమవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులలోనే శ్రవణ నక్షత్రం ఉండాలి. అది కూడా ఎప్పటి నుంచి ఉండాలంటే సూర్యోదయం నుంచి శ్రవణ నక్షత్రం ఉండి తీరాలి. ఎంతవరకు? మధ్యాహ్నం కనీసం 2-2:30 వరకు ఉంటే చాలు. లేదంటే 1 గంట వరకు ఉన్నా అయినా పర్వాలే. మాధ్యాహ్నిక సమయం టోటల్గా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉండేటువంటి 12 గంటల సమయాన్ని 5 భాగాలు చేస్తారు. ప్రాతకాలము, సంగమ కాలము, మాధ్యాహ్నిక కాలము, అపరాహ్న కాలము, సాయంత్రము. కనుక మాధ్యాహ్న కాలం పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ అపరాహ్నం కొంచెం టచ్ అవుతూ ఉండాలి. పితృదేవతలకి ప్రత్యేకంగా తిథులు ఆచరిస్తుంటారు కదా, పితృకార్యాలు చేస్తుంటారు అపరాహ్న సమయం అని. కనుక వీలైనంత వరకు 3 గంటల దాకా ఉంటే మరీ మంచిది, లేదా 1:30 టచ్ అయితే మరీ మంచిది. కనుక సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ 3 రోజుల్లో శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి చైత్ర, వైశాఖ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, మాఘ మాసాలలో గురు శుక్ర మౌఢ్యములు లేకుండా, పూర్ణిమకి, అమావాస్యకి గ్రహణాలు లేకుండా, ఈ 7 మాసాలలో ఎక్కడా కూడా అధిక మాసాలు లేకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి సోమ, శుక్ర, శనివారాలు మాత్రమే ఈ పరిహారం పాటించాలి. ఎవరు పాటించాలి? వివాహమైన వారు పాటించవచ్చు, వివాహం కాని వారు పాటించవచ్చు, యువకులు పాటించవచ్చు, యువతులు పాటించవచ్చు. షరతు ఏమిటంటే 16 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ పురుషులే ఇది పాటించాలి తప్ప 16 సంవత్సరాలు లోపల వారు మాత్రం దయచేసి వద్దు. మేము ఇప్పటి నుంచి ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలండి అని అనుకునేవారు ఉంటారు. సహజంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతివారు కూడా పాత్రలు కావాలని, ఆ అనుగ్రహం మన ఇంట్లో ఉండాలా, పక్కింటికి కూడా పోకూడదు అనేటువంటి ఆలోచనతో ఉండేవారు ఉంటారు. కనుక
స్త్రీ పురుషుల్లో 16 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే అర్హులు, కానీ 16 సంవత్సరాలు దాటిన వారు అర్హులు కాదు. అయితే వచ్చిన చిక్కలు ఏంటంటే, నిన్న సాయంకాలం చాలా ఫోన్లు వచ్చాయి. ప్రత్యేకంగా నా పర్సనల్ ఫోన్ కొంతమందికే తెలిసేమో మిత్రులు, మరి ఆ మిత్రులు వారి డౌట్స్ కాకుండా పక్కింటి వారి డౌట్స్ కూడా ఆ ఫోన్ ద్వారా తెలియజేశారు. అయ్యా సిద్ధాంతి గారు, మేము హైదరాబాద్లో ఉన్నాం, సముద్రం దగ్గర దాపు లేదు, ఎట్లా చేయాలా, మరి ఇప్పుడంతా మనం సమైక్యాంధ్రకైతే బెటర్గా, అసలు కాకుండా తెలంగాణ విడిపోతే బెటర్ ఏమో, మనం పోయి అక్కడే కూర్చోవచ్చు, మన ఉద్యోగాలన్నీ అక్కడే ఉంటాయి, ఇంకా సముద్రం దగ్గరే ఉంటుంది అన్నారు. నేను ఎంబడి నవ్వి, సరేలే ఇప్పుడు దానికోసం ఎందుకు తెలంగాణ విడిపోవటం ఎందుకు, అసలు నీ ప్రశ్న ఏమిటి, ఇది కాదు, నీ మనసులో తెలంగాణ వస్తుందా రాదా అనే ఉద్దేశమే అసలు విషయము, దాన్ని దీనికి ముడిపెట్టి చెబుతున్నావేమో అని ఫోన్లో చెప్పా. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ హైదరాబాద్ భాగ్యం ఉన్నవారికి కొంచెం సముద్రం దూరమే అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు వెళ్ళేసి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఆయా లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా ఎన్నో రకమైనటువంటి అనుగ్రహాలను కూడా పొందవచ్చు, ఎన్నో రకం భోగాలను పొందవచ్చు. ఇక పరిహారాలకు వెళ్దాం. 16 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎవరైనా సరే, ఆ తర్వాత వివాహం చేసుకుని భర్త చనిపోయినటువంటి వారు, వైధవ్య స్త్రీలైన వారైనా పాటించవచ్చు, ఎవరైనా పాటించవచ్చు. నడవగలిగిన వారు చక్కగా వెళ్ళి ఆ సముద్రం లోపలికి మాత్రం వెళ్ళకండి సుమా. ప్రారంభంలోనే మన కాలి వరకు, పాదాల వరకు ఆ నీటిలో ఉంటే చాలు. ఇక దీన్ని సొమ్ము చేసుకుందాం అనేటువంటి వారు ఉంటారు. అయితే ఇది ఎవరైతే వెళ్తారో వారికి మాత్రమే ఇది సంబంధం తప్ప, ఒకరు వెళ్ళారంటే, ఇప్పుడు ఇంటిలో యజమాని వెళ్ళాడు అనుకోండి, యజమాని డబ్బు సంపాదిస్తే ఇంటిలపాది అనుభవించినట్టే. కనుక కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళకండి, పొలోని అందరూ పట్టుకొని వెళ్ళకండి, ఛార్జీలు చాలా అయిపోతాయి, రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్కరు చాలు. ఇక ఎలా? వెరీ సింపుల్. నేరుగా ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో బయలుదేరతారు. సరే, సముద్రం దూరంగా ఉన్నవారు ముందు రోజైనా బయలుదేరతారు, చక్కగా వెళ్తారు, అక్కడికి వెళ్తారు. మనం చూస్తుంటాం సముద్ర స్నానాలు చేయటము అని వినే ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే, మాఘమాసం వచ్చిందంటే చాలు సముద్ర స్నానాలు చక్కగా జరుగుతుంటాయి. ఇక ఆ రోజున మీరు మామూలుగానే సముద్ర స్నానం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక చేసిన తప్పేం కాదు. కరెక్ట్గా సోమవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులలో మధ్యాహ్నము మీరు ఎక్కడైతే నిలబడతారో ఆ నిలబడిన సమయంలో ఆ నీడ చుట్టుపక్కల ఎక్కడా వ్యాపించకుండా మీ నీడ మీ పాదాల కిందే ఉండాలి. అది రైట్ టైం. మీరు నిలబడిన చోట మీ నీడ మీ పాదాల కిందే ఉండాలి. అలా వచ్చిన సమయంలో సముద్ర కెరటం రావాలి. సముద్ర కెరటం రాకపోతే దయచేసి అడగద్దు. సముద్ర కెరటం వస్తే ఆ సముద్ర కెరటంతో వచ్చినటువంటి నురుగుతో కలిసిన నీటిని, నురుగు కొద్దిగా ఉంటే చాలు, నీరు కనీసం ఒక 1/2 లీటర్ ఉన్న చాలు. పక్కన మరొకటి, దయచేసి ఒక్కోసారి ఆనందంతో మీరు మైమర్చిపోతుంటారు, పక్కన ఎవరైనా మీకు తోడుగా ఇంకొకరు ఉంచుకోవటం కూడా చాలా వరకు శ్రేయస్కరం. ఎందుచేతనంటే ఒక్కోసారి అలలు అదృష్టవశాత్తు చిన్నాలు వస్తే పర్వాలే, కొంచెం పెద్దలు వచ్చిందనుకోండి మనిషి తొట్టుపాటు పడతాడు. అందులో పక్కన ఎదుదిరిగి ఉంటారు కనుక, ఎవరో ఒకరు ఉంటారు కనుక ఒకరి సహాయం ఒకరు తీసుకోండి. లేదా మరొకటి ఏమిటంటే, అలా వచ్చే సమయంలో మీరు ప్రత్యేక నమస్కారాలు ఏం పెట్టనక్కర్లే, పక్కనుండే మనుషుల యొక్క సాయం పట్టుకోండి చాలు. ఆ వచ్చినప్పుడు వెంటనే దోశలతో కొద్దిగా నురుగు తీసుకోండి, మిగతాది కొంచెం నీరు అక్కడే ఉంటుంది కనుక నీరు తీసుకోండి. మనకు భారతదేశంలో ఉండే ప్రతి ఇంట్లో ఎంతెంత బంగారం ఉందో అంత బంగారం మన ఇంటికి రావాలి. అయితే కనీసం మనం మోయగలిగినంత ఒక 20 లీటర్లు పెద్ద క్యాన్కి వేసుకుపోతాం అనుకోకండి. గంగి గోవు పాలు గరిటె చాలు. కనుక ఇవి కేవలం 1/2 లీటర్ తెచ్చుకోండి చాలు, బరువు లేకుండా ఉంటుంది. వచ్చేసాయి. వచ్చినటువంటి ఉప్పటి నీళ్లు ఇంటికి వచ్చిన నురుగు ఆరిపోతుంది. ఇక సోమవారం తెచ్చిన, శుక్రవారం తెచ్చిన, శనివారం తెచ్చిన చేయవలసింది ఎప్పుడెప్పుడు
ఇక సోమవారం ఎవరైతే నీరు తీసుకొస్తారో వారు రెండవ రోజు మంగళవారం, శుక్రవారం తెచ్చిన వారు రెండవ రోజు శనివారం, శనివారం తెచ్చిన వారు రెండవ రోజు ఆదివారం ఎవరైతే తెస్తారో వారు ఆ సముద్రం నీటితోటి మీ ఇంట్లోనే చక్కగా మీరు స్నానమంతా చేసిన తర్వాత ఆ నీటిలో కర్పూరం కొద్దిగా వేయండి. కర్పూరం, పచ్చ కర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చ కర్పూరం నుంచి సుగంధ ద్రవ్యం అది, ఆ సుగంధ వాసన వస్తుంటుంది. ఆ పచ్చ కర్పూరం వేయండి. మీ ఇంట్లో చక్కగా మీ ఇల్లంతా కూడా కాస్త చల్లుకోండి. ఒక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నునుపుగా ఉండే విధంగా ఫ్లోరింగ్ చేసుకున్న వారు ఉంటారు. కొంచెం వారి జాగ్రత్త తీసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఆ నీటిని ఆ ఇంట్లో అంతా కూడా చల్లుకోండి. విపరీతంగా మాత్రం పోయకండి. చల్లిన తర్వాత కనీసం ఒక్క 11 నిమిషాలు దాన్ని తొడవకండి. 11 నిమిషాలు తొడవకండి. సోమవారం నీరు తెచ్చిన వారు మంగళవారం, శుక్రవారం నీరు తెచ్చిన వారు శనివారం, శనివారం నీరు తెచ్చిన వారు ఆదివారం 11 నిమిషాల పాటు తొడవకండి. ఆ తర్వాతనే ఒక మంచి గుడ్డ పెట్టి తొడవండి. పాత గుడ్డ కాకుండా, అంటే పాతదైనా కాబట్టి రోజు తుడిచిందే తీసుకొచ్చి తొడవకండి. దాన్ని అంతకు రోజు తుడిచేటువంటి గుడ్డని కొంచెం శుభ్రంగా ముందు రోజు రెడీ చేసుకుని, రేపు ఉదయాన్నే శుద్ధి కాబడుతున్నది కనుక ఆ శుద్ధి అయ్యేటువంటి సమయంలో ఆ తల్లి వచ్చేస్తుంది కనుక ఆ తల్లి వచ్చేటప్పుడు సుగంధ ద్రవ్యం అంతా, వాసన అంతా ఘోరించాలి కనుక మనం చేసేదంతా కూడా చక్కగా ఉండాలనేటువంటి భక్తి భావనతోటి మాత్రమే చక్కగా తుడవండి. తుడిచిన తర్వాత ఏం చేయాలి? నేరుగా మీ పూజా మందిరంలో వెళ్ళండి. కొబ్బరి నూనెతో కానీ లేక ఆవు నెయ్యి, కానీ ఈ రెండవది ఆవు నెయ్యి అని ఏదైతే ఉందో, నాకు తెలిసి దాదాపుగా మార్కెట్లో ఉన్న ఆవు నెయ్యిలో 80% కల్తీనే కనుక ఇది కల్తీ కాదన్న నమ్మకం మీకుండాలి. ఏమో కొబ్బరి నూనె, సరే ఈ కొబ్బరి నూనె కూడా అనేక రకం కల్తీలు వస్తే ఏం చేస్తాం? కనుక నిజమైనటువంటి కొబ్బరి నూనె ఫ్రిడ్జ్లో పెడితే పేరుకుంటుంది, కానీ కల్తీ ఉన్న కొబ్బరి నూనె పేరుకోదు. ఆ నూనెలో వేరే ఒక వైట్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కలుపుతారు. అది రెండు కొబ్బరి నూనె, అది రెండు మిక్స్ అయిపోతాయి. అందుచేత వైట్ ఆయిల్ కలిపినటువంటి కొబ్బరి నూనె పేరుకోదు, వైట్ ఆయిల్ కలపనటువంటి కొబ్బరి నూనె చక్కగా పేరుకుంటుంది. ఆ కొబ్బరి నూనెతోటి 5 ఒత్తులు వేసి చక్కగా మీ ఇంట్లో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారా, లేకపోతే సహస్రనామా, లేక కనకధార స్తోత్రమా, భక్తి భావంతోనే చేయండి. ఈ ప్రకారం చేయండి. దెన్ యు ఆర్ రెడీ టు గెట్ ఏమిటి? ఆ తల్లి యొక్క అనుగ్రహానికి మీరు సిద్ధంగా లైన్లో ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా హాల్కి వెళ్తాం. సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కలిసి టికెట్లు, ఏవో హై క్లాస్ టికెట్లు వచ్చేసి 240 అంటారు. కనీసం అక్కడ 140 మంది ఉంటే మనకు ఇంకా అవకాశం ఉంటుంది. 240 మంది పైన ఉన్నారనుకో, ఎవరికో కొంతమందికి ఉంటే కొంతమంది అందవు. కనుక ఎవరెవరా అనేది ఆలోచనలో ఉంటారు. అది లక్, అదృష్టం. రావచ్చు, రాకపోవచ్చు, లేదా వచ్చినా ఎక్కడన్నా కుర్చీ వేసుకుని కూర్చోబెట్టేటువంటి వారు ఉంటారు. ఇది కుర్చీ గిర్చీ వేసేది కాదు, మనకు ఆ తల్లి అనుగ్రహానికి స్టాంప్ అనేది అలా ముద్ర పడిపోవాలి అంటే ఈ చిన్న చేయండి. సరే, ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఒకసారి చేసుకోవచ్చు, 2 సార్లు చేసుకోవచ్చు. కానీ ఒక్క వివరం ఏమిటంటే, ఒకసారి చైత్రమాసంలో చేశారనుకోండి, తిరిగి మళ్ళీ చైత్రం వరకు వెళ్ళకండి. ఈసారి వైశాఖంలో చేసుకోండి, మరొకసారి శ్రావణం చేసుకోండి, మరొకసారి ఆశ్వీజ చేసుకోండి, మరొకసారి కార్తీకం చేసుకోండి. ఏదైనా 7 మాసాలకి ఒక సంవత్సరం ఒక మాసం చేయండి, మరొక సంవత్సరం మరొక మాసం చేయండి. ఒక సంవత్సరం ఒక మాసం చేసి ఒక మాసంతో పాటు 4 మాసాలు చేసుకోవాలని ఒక దుర్బుద్ధి వద్దు. కేవలం మనస్సు కూడా ఒక్కొక్కసారి ఈ చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు ఎలాంటి వాడంటే చంచలత్వం. ఆ చంద్రుడే ఆ తల్లికి సోదరుడు. ఆమె వస్తానయ్యా బాబు అంటే, ఉండండి తాళం వేస్తుంది, నేను మళ్ళా వస్తాను, కాసేపు అడగన కూర్చోండి, నేను వస్తాను అని చెప్పచ్చు. కానీ
సరైనటువంటి రీతిలో చంద్రుడు ఏ విధంగా చెప్పండి, అమ్మ వచ్చారా, అక్కడే ఉన్నాను నేను, తాళం వేసిందా, అయ్యో రామ మీ వెనకనే ఉన్నాను చూడండి అని చెప్పి ఆమె నిలబెట్టి ఏదో ప్రకారం వెళ్ళే వరకు ఉంటారు. కనుక సహజంగానే నా దగ్గర ఒక ఆయన 3 రోజుల క్రితం అర్జెంటుగా మా అసిస్టెంట్ ఫోన్ చేశారు, 15 నిమిషాలు ఉంటానండి అన్నాడు. వాస్తవంగా ఆయన హైదరాబాద్ నగరానికి 140 కిలోమీటర్లు అవుతున్నాడు, 15 నిమిషాల్లో ఉంటానని చెప్తాడు. ఆయన 15 నిమిషాల్లో ఉంటాడన్న ఉద్దేశం నేను ఒక అరగంట వెయిట్ చేశా. ఎక్కడున్నావంటే పలకడు, మాట్లాడు. 1.5 hours వెయిట్ చేశా, లేడు, ఇంటికి పోయినా. అంటే ఏంటి, 15 నిమిషాలు వస్తానంటే నేను ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటాను, ఏదో రకంగా కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం కారులో అని. అలాంటి ఆలోచన ఆ వ్యక్తికి ఉందంటే అలాంటి ఆలోచనే ప్రతి వారికి ఉండాలి. కనుక చక్కగా ఆ తల్లి అనుగ్రహానికి నోచుకోవటానికి మనకు ఉండేటువంటి ప్రిలిమినరీ టెస్ట్ ఎలాంటిదో ఆ విధంగా ప్రిలిమినరీ పాయింట్, ఈ ప్రిలిమినరీ పాయింట్లో మనం ముందు వెళ్ళేసి ఆ తల్లి అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులు కావచ్చు. కనుక సముద్ర నరుగుతో ఉన్నటువంటి విషయం తెలిసింది. మరొకటి ఏమిటంటే పుణ్యస్త్రీలు ఉన్నటువంటి వారు వెళ్ళవచ్చని చెప్పాను కదా. ఎవరైనా ఋతు సమయంలో ఉన్నటువంటి వారు 5వ రోజు దాటిన తర్వాత మాత్రమే అర్హులు. 5వ రోజు ఉన్నటువంటి వారు మాత్రం వెళ్ళకండి. కనుక ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఫోన్ కాల్స్ తీసుకుందాం. దయచేసి సరిగ్గా సమాధానం పొందాలనుకున్న వారు మీ పేరు చెప్పండి. నేను ఎప్పుడైతే హలో అంటానో హలో అన్న తర్వాత చెప్పండి, నిదానంగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి, మంచి సమాధానాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంకో చిన్న విరామం తీసుకుందాం.